హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్పు కోసం అనామికపై చేసుకున్న కళ్యాణ్ ఇదంతా అలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అప్పు అయితే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతుంది. కళ్యాణ్, మీ అన్న దగ్గర ఉన్న కొడుకు ఎవరు అని, మీ ఇంటి పరుపు తీయాలి అని ఆ మీడియా వాళ్ళు ప్లాన్ వేస్తున్నారు. ఆ అమ్మాయికి ఎవరో ఫోన్ చేసి చెప్పారు, అది నేను విన్నాను. కావాలనే ఇదంతా చేస్తున్నారు అని అప్పు చెప్తుంది. అన్నయ్య బిడ్డను తీసుకొచ్చినప్పటి నుంచి ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ విషయం ఊరంతా తెలిసి పరుగు పోతే మాత్రం పెద్దమ్మ అన్నయ్యని అసలు క్షమించదు. వెంటనే దీన్ని ఎలాగైనా ఆపాలి అని వెళ్తాడు. అరే ఆగు కళ్యాణ్, అక్కడ అందరూ పూజలో ఉన్నారు, ఇప్పుడు వెళ్ళి ఆపుతా అంటావేంటి అని కళ్యాణ్ చేయి పట్టుకుంటుంది అప్పు. ఇదంతా అనామిక చూస్తూ ఉంటుంది. అనామిక రాగానే అప్పు కళ్యాణ్ చేయి విడిచిపెడుతుంది. ఎందుకు వదిలిపెట్టావు? పట్టుకో అప్పు, పట్టుకో అని అంటుంది. గుడి బడి అని ఏమి తేడా లేదు, నీకు కావాల్సింది నా భర్తనే కదా అని అప్పుపై సీరియస్ అవుతుంది అనామిక. అనామిక అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడం, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అని అప్పు అంటుంది. ఒక్కొక్క కడుపు చేయించుకొని పెళ్లి చేసుకుంది. ఇంకో అక్క తన భర్త వేరే బిడ్డను తీసుకొచ్చినా కూడా ఆస్తి కోసం ఇంకా ఆ ఇంట్లోనే ఉంటుంది. నువ్వు నా భర్త వెంట పడుతున్నావు, మీరు ఇంకా మారరా అని అనామిక సీరియస్ అవుతుంది. మీ అన్నయ్య ఒక బిడ్డను తీసుకొని వచ్చినట్టు నువ్వు కూడా అప్పుతో కలిసి ఒక బిడ్డను తీసుకొని వస్తావా ఏంటి అని కళ్యాణ్ పై సీరియస్ అవుతుంది అనామిక. ఇంకా కళ్యాణ్ కి కోపం వచ్చి అనామికపై చేసుకుంటాడు. దీనికి అనామిక కోపం వచ్చి, నన్నే కొడతావా? దీనికి అంతకంత బదులు తెచ్చుకోపోతే నా పేరు అనామికనే కాదు అని అనామిక వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.